విద్యార్థి యొక్క లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయడం. మొదట లీప్ యాప్పై క్లిక్ చేయాలి. తర్వాత డిపార్ట్మెంట్పై క్లిక్ చేయాలి. తర్వాత లీప్ యాప్ సంబంధించి మన ట్రెజరీ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత స్టూడెంట్పై క్లిక్ చేయాలి. తర్వాత యాక్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత అసెస్మెంట్పై క్లిక్ చేయాలి. తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్పై క్లిక్ చేయాలి. తర్వాత మనం ఏ తరగతి చెప్తున్నామో ఆ తరగతిని క్లిక్ చేయాలి. ఇందులో ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని ఆ విద్యార్థి యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ గ్రూప్ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ నొక్కినట్లయితే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ వస్తుంది. ఈ విధంగా అందరి విద్యార్థుల యొక్క సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాలి. అలాగే అన్ని తరగతులకు ఇదే విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.